అరకు మన్యంలో గిరిజనులు అరుదైన పంట వలస పువ్వులు కొండల్లో గుట్టల్లో పండిస్తారు. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఎటు చూసినా పసుపు రంగు తివాచీ వేసినట్టు ఉంటుంది. 3 నెలల పాటు ఈ పంట పండిస్తారు రైతులు. ఈ పంట నూనె ఆడించి గిరిజనులు వాడుతారు. వంటికి చాలా మంచిది. ముఖంలో గ్లో వస్తుంది. గవర్నమెంట్ సాయం అందిస్తే రైతులు లబ్ధి పొందుతారు. టూరిస్టులు ఎక్కువగా ఫోటోలు తీసుకుంటారు. సినిమా షూటింగ్లు కూడా చాలానే జరుగుతాయి. ఈ పంటలను మీరు కూడా చూసేయండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నింగిచ్చుట్టే మేఘం ఎరుగద ఈ లోకం గుట్టు మునిలా మెదలదు నీ మీదొట్టు కాలం కదలికలతో జోడి కట్టు తొలిగా తారావాసాల ఊసుల్ని వీడి చూసింది ఓసారి సగటుల కనికట్టు నింగిచ్చుట్టే మేఘం ఎరుగద ఈ లోకం గుట్టు మునిలా మెదలదు నీ మీదొట్టు కాలం కదలికలతో జోడి కట్టు తొలిగా తారావాసాల ఊసుల్ని వీడి చూసింది ఓసారి సగటుల కనికట్టు తమదేదు తమదంటు మితిమీర తగదంటు తమదైన తృణమైన చాలను వరస ఉచితాన సలహాలు పగలేని కలహాలు ఎనలేని కథనాల చోటిని బహుశా ఆరాటం తెలియని జంఝాటం తమదిగ చీకు చింత తెలియదుగా సాగింది తీరు కథ సగటుల చుట్టూ నింగిచ్చుట్టే మేఘం ఎరుగద ఈ లోకం గుట్టు మునిలా మెదలదు నీ మీదొట్టు కాలం కదలికలతో జోడి కట్టు మీ పేరు మీ పేరు భగవాన్ ఏం పంట తులసులు ఏం చేస్తారు? మంచి నూనె సార్. సల్ఫర్ అంటారు కదా, పెద్ద సైజు ఉంటుంది, ఇది చిన్న సైజు. అది ఆయిల్ మేము అవసరం వచ్చిన ఆయిల్ వాడుకుంటాం, తింటాం. అది కొన్ని తగ్గితే అమ్ముకుంటాం మేము. ఎంత వేసావు భూమి? ఎంత భూములు వేసావు? ఇది 2 ఎకరాలు ఉంటుంది సార్. అది పంట పర్వాలేదా? బాగా వస్తుంది, డబ్బులు బాగా వస్తాయి? పర్లేదు. ఇప్పుడు దగ్గర ఇప్పుడు 10,000 ఖర్చు పెట్టడానికి 20,000 రూపాయలు వస్తున్నాయి. మరి గవర్నమెంట్ నీకైనా సాయం చేస్తుందా? గవర్నమెంట్ సేవ చేస్తారు. అప్పుడు అడుగుతున్నారు, ఇస్తున్నారు, లేకపోతే లేదు. మేమేదో కష్టజీవం చేసుకుని మేము చేసుకుంటాం. అది మరి జగన్ బాబు సీఎం అయ్యాడు, మీకు ఏం లేదా? నాకేమీ లేదు. రైతు భరోసా 2 ఇచ్చాడు. ఇప్పుడు దాకా మనకి ఉద్యోగం ఇవ్వలేదు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తామన్నాడు. ఉద్యోగం లేదు, ఏమి లేదు. రైతులు ఏదో చూస్తామని చూడలేదు. మరి ఎలా ఉంటారో వాళ్ళు ఇష్టం, మరి అది చేసుకుని అధికార ప్రభుత్వాలు వచ్చింది. మరి ఎలా ఉంటుందో అలా తెలుసు సార్, తెలియదు మరి.